ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆయనకు పార్టీ కండువాని కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరమన్నారు. ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలా సోమనాయుడు గారు, వాళ్ళ కుటుంబం మొత్తం, తమ్ముడు, పిల్లలు, అల్లుడు, సహచరులు అందరూ, కుటుంబం అంటే సొంత కుటుంబం అంటే అందరూ, ఆయన పరివార్ మొత్తం, ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ చేసుకొని, అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి, రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అన్నీ కూడా ఆయనకు తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు. ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో కొత్త పార్టీలో చేరుతున్నామని ఏమీ లేకుండా చాలా మనస్ఫూర్తిగా చేరారు. ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది. నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ, మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా సబ్ క్యాస్ట్లు కూడా చూసుకుంటే మార్వాడీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి విభిన్న కోణాల నుంచి చూసి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే నాలాంటి అనుభవజ్ఞుడు వస్తే ఇక్కడికి ఉపయోగపడతానని గట్టి నమ్మకంతో ఆయన ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ మా అడ్డూరు శ్రీరామ్ గారు కోఆర్డినేట్ చేశారు. అడ్డూరు శ్రీరామ్ గారి ద్వారా పైల సోమనాయుడు గారు రావటం చాలా సంతోషకరమైన